ఆత్మానంద స్వరూపులైన ముక్తిపథం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం చర్చించుకోబోయేటువంటి అంశం చాలా ముఖ్యమైనది. అయితే మనం ఇచ్చినటువంటి టైటిల్లో కేచరి ముద్ర ద్వారా మరో లోకంలోకి అంటే మరో ప్రపంచంలోకి అనేటువంటి అంశం గురించి ఈరోజు చర్చించుకోబోతున్నాం. అది నిజమేనా అసలు అనేటువంటి విషయం గురించి ఈరోజు చర్చించుకోబోతున్నాం. నిజానికి మన మనస్సు అనే దాని మీదే మన ప్రపంచం అంతా, అంటే ప్రతి జీవి యొక్క ప్రపంచం కూడా మనస్సుతోనే ఏర్పడింది. అంటే ఆలోచన లేనటువంటి ప్రపంచాన్ని మెలకువలో చూసిన వాళ్ళు మోస్ట్లీ ఉండరు. దీనికి కారణం ఏంటంటే ఆలోచన లేనటువంటి ప్రపంచాన్ని మెలకువలో చూసింది కేవలం జ్ఞాని ఒక్కడే. అందుకనే మనకి రమణ మహర్షి గారు కూడా 30 సంవత్సరాలు కేవలం మౌనంలోనే ఉండిపోయారు. అంటే ఆయన లోపల నుంచి ఒక్క ఆలోచన కూడా ఉద్భవించలేదు. ఆ స్థితిలో ఆత్మస్థితిలో లయమైపోయి ఉండటం జరిగింది. అయితే మరో ప్రపంచంలోకి అనేటువంటి మాట మాట్లాడటానికి రీజన్ ఏంటంటే, నేను సాధన చేసేటువంటి సమయంలో ఈ ప్రపంచం కాదు, ఇంకో ప్రపంచం ఉంది, మనకి అమరత్వానికి సంబంధించి, ఆనందానికి సంబంధించి, ఇంకా మనకి శాంతికి, పూర్ణమైనటువంటి శాంతికి సంబంధించి మరో ప్రపంచం ఉంది అనేది ప్రతి మనిషికి కూడా శాంతంగా ఉన్నప్పుడు దాన్ని గమనించగలరు. నేను కూడా ఆ ప్రపంచం కోసం, ఆ ప్రపంచంలోకి అడుగు పెట్టాలని తహతలాడేటువంటి రోజులు ఉండేవి. కానీ ఆ సమయంలో ఎలాగా ఆ ప్రపంచంలోకి వెళ్ళటం అనేది నాకు ఎటువంటి అవగాహన లేదు. కానీ చాలా ప్రయత్నాలు అయితే జరిగాయి. ఒకానొక సందర్భంలో నాకు ఇలాగా కేచరి కోసం చాలా ప్రయత్నాలు చేసేటువంటి విషయంలో ఒకరోజు కేచరి పడి కొంతకాలం సాధన చేసిన తర్వాత నిజంగా ఆ ప్రపంచం అనేది నాకు అనుభవం అవటం జరిగింది. అదేంటంటే కంప్లీట్ గా ఏ స్థలంలో మీరు ఏ ప్లేస్ లో ఉండండి, లేకపోతే కొన్ని లక్షల మందిలో తిరగండి, ఎక్కడైనా ఉండండి, ఎంత డిస్టెన్స్ లో అయినా ఉండండి, కేవలం మనం కేచరిలో ఉండినప్పుడు ఆటోమేటిక్ గా మనసు అనేది సైలెన్స్ అయిపోద్ది. అంతేకాకుండా మనకి ఎంత విపరీతమైనటువంటి ఆలోచన వచ్చేటువంటి స్థితి నుంచి మైండ్ లో కామ్నెస్ వస్తుంది. రెండో విషయం ఏంటంటే మన యాక్షన్స్ లో కూడా, మనం చేసేటువంటి పనులు కూడా చాలా స్లో డౌన్ అవుతాయి. మైండ్ ఎప్పుడైతే స్లో డౌన్ అయిందో ఆటోమేటిక్ గా మనం చేసే యాక్షన్స్ కూడా స్లో డౌన్ అవుతాయి. ఎరుకతో చేయటం అనేది అలవాటు అవుతుంది ప్రతి పనిని కూడా. అంటే చెయ్యి కదులుతుంది, చేతి కదిలినప్పుడు మనకి గాలి స్పర్శ తగులుతుంది, లేకపోతే మన చెయ్యి ఏదైనా దేనికైనా తగిలినప్పుడు దానికి సంబంధించి వేడో చల్లదనమో ఏదో ఒకటి సంవేదన, అంటే అక్కడ ఒక స్పర్శ అనేది మనకి కలుగుతుంది. కానీ మనం దాన్ని మనం ఎప్పుడూ కూడా గుర్తించం. ఎందుకంటే మన లైఫ్ స్టైల్ అనేది ఎప్పుడు కూడా మైండ్ఫుల్నెస్ గా జరగట్లేదు. అంటే ప్రతి కదలికని కూడా మనం గమనించి లైవ్లీగా ఉండేటువంటి స్థితి నుంచి ఎప్పుడూ కూడా పాస్ట్ టెన్స్ లోనో ఫ్యూచర్ లోనో బతుకుతూ మనం ప్రస్తుతం ఉన్నటువంటి సమయాన్ని మనం ఎంజాయ్ చేయకుండా, అంటే ఆనందించకుండా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి అనేది ఉంది. ఎవరికైతే కేచరి ముద్ర పడిందో వాళ్ళు లైవ్ లో ఎప్పుడు కూడా ఆనందకరమైన స్థితిలో ఎటువంటి ఇబ్బంది అనేది లేకుండా మానసికంగా, ప్రస్తుతం చాలా మంది ఏంటంటే శారీరక ఇబ్బంది మానసిక ఇబ్బంది వేరు వేరు అనుకుంటారు. కాదు, శరీరానికి ఏదైతే ఇబ్బంది వస్తుందో అది మానసికంగా ఎఫెక్ట్ చేస్తుంది, మానసికంగా ఏదైతే ఇబ్బంది వస్తుందో అది శారీరకంగా ఎఫెక్ట్ చేస్తుంది. కాబట్టి ఈ రెండు అనేవి లేవు. యాక్చువల్ గా ఉన్నది ఒకటే. ఏదైతే స్థూలంగా కనపడుతుందో దాని సూక్ష్మ రూపం అనేది మనస్సు, ఏదైతే సూక్ష్మంగా మనస్సు కనపడుతుందో దాని స్థూల రూపం శరీరం. కాబట్టి రెండుగా చెప్పుకోకూడదు. ఒకటే విషయం రెండుగా కనపడుతుంది, రెండుగా అనుభవం అవుతుంది. ఒకటి కనిపించేటువంటి స్థూలమైనటువంటి దేహంగా, రెండోది కనిపించనటువంటి మనస్సుగా, ఈ రెండుగా కనపడుతుంది. ఎప్పుడైతే మనం మనస్సు, ఇంకా చెప్పాలి అంటే మనకి స్థూలమైనటువంటి శరీరం కంటే కూడా సూక్ష్మమైనటువంటి మనస్సు ఏదైతే ఉందో అది చాలా పొటెన్షియల్. అది దాని నుంచే సమస్త విశ్వం కూడా ఉద్భవించింది. కేవలం మనస్సు నుంచే, ఆలోచన నుంచే ఉద్భవించింది. కాబట్టి మీరు మనస్సుని జయించితే శరీరాన్ని ఈజీగా జయించవచ్చు. ఎందుకంటే ఇక్కడ జరిగేది, మనం కేచరి ముద్రలో ఎప్పుడైతే ఉంటామో కంటిన్యూగా ఆలోచన రహితమైనటువంటి స్థితి మనకి నిద్రలో అనుభవం అవుతుంది. కానీ అది ఎరుకలేని కారణంగా ఆ నిద్రలో ఉన్నటువంటి అనుభవం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు.
అదే స్థితిని మనం మెలకువలో ఉన్నప్పుడు ఆ స్థితిని గనక కంటిన్యూ చేయగలిగితే, అంటే స్టార్టింగ్ లో ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్స్ వస్తుంది, తర్వాత సెకండ్స్ లో కన్వర్ట్ అయింది, తర్వాత మినిట్స్ లోకి అవర్స్ లోకి ఆటోమేటిక్ వెళ్తుంటది. ఇదే సాధన, దీంట్లో నిల్చోటమే సాధన అవుతుంది. అలాంటప్పుడు ఏమవుతుందంటే శరీరానికి మనస్సుకి ఉన్నటువంటి బంధం అనేది తెగిపోతుంది. తెగిపోయినప్పుడు మనం కేవలం సోల్ కాన్షియస్ లో మాత్రమే ఉండటం జరుగుతుంది. అన్ని పనులు జరగవా, మేము సన్యాసులం అయిపోతామా, లేకపోతే రమణ మహర్షి లాగా ఎటైనా ఊర్లోకి ఎటైనా వెళ్ళిపోతాం, పుణ్యక్షేత్రాలకి, ఇవన్నీ కూడా ఉట్టి మాటలు. అసలు మీ స్థాయి అనేది, అనుభవం అనేది ఏదైతే ఉందో అది పొందటానికి ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఏది కూడా కర్మను దాటి వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి కూడా ఏమీ ఉండదు. అది అంత చిన్న విషయం కూడా కాదు. ఈ రమణ మహర్షి గారి స్థితి కానీ, వేరే మహాత్ముల స్థితి కానీ అది మానసికమైంది కానీ శారీరకమైనటువంటి విషయం కాదు. మనం ఏదైనా రమణ మహర్షి గారి లాగా శరీర ధారణ గోసి పెట్టుకుని కూర్చున్నంత మాత్రాన మనం రమణ మహర్షులు కాలేము, లేకపోతే కాషాయ వస్త్రాలు వేసుకున్నంత మాత్రాన సన్యాసులు కాలేము. ఆ విషయం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే అది మానసిక సన్యాసం అవ్వచ్చు, జ్ఞాని యొక్క స్థితి అవ్వచ్చు, యోగి యొక్క స్థితి అవ్వచ్చు. ఇది మానసిక పరిణామ క్రమం. అంటే మనస్సులో జరిగేటువంటి మార్పు తప్పితే బాహ్యమైనటువంటి విషయాలకి చర్యలకి సంబంధించింది కాదు. మనం ఇక్కడ అంటే కాషాయ వస్త్రాలని కానీ, లేకపోతే వాళ్ళ యొక్క విధానాలను కానీ మనం తప్పుగా చూడటం కాదు. అవి ఒక సపోర్ట్ కింద ఉంటాయి. అంటే నేను ఇది నాకు సంబంధించినటువంటి విషయం, ఇది నాతో ఈ విషయాలనే చర్చించండి, ఈ విషయాల్ని మాట్లాడద్దు అనేటువంటి విషయం గురించి కానీ వాళ్ళు పవిత్రత కోసం ఒక సపోర్ట్ గా ఉపయోగపడతాయి. రుద్రాక్షలు అవ్వచ్చు, లేకపోతే మనం వేసుకునే కాషాయం కావచ్చు, ఇవన్నీ వాటికి సపోర్ట్ అయితే కానీ యాక్చువల్ గా సన్యాసం అనేది మానసికమైనటువంటి విషయం ఇది. కాబట్టి కేచరి ముద్ర అనేది వేయటం ద్వారా మరో ప్రపంచంలోకి, అంటే ఆలోచన లేనటువంటి అద్భుతమైనటువంటి మానసికంగా సంపూర్ణమైనటువంటి శాంతి ఆనందాలకు సంబంధించినటువంటి ప్రపంచంలోకి అడుగు పెట్టడం జరుగుతుంది. ఈ ప్రపంచంలో మీరు ఎప్పుడైతే వన్స్ అడుగు పెట్టి ఆ దైవం యొక్క స్పర్శను ఎప్పుడైతే పొందారో, ఇంకా మళ్ళీ తిరిగి ఈ ప్రపంచంలో మీ శరీరం తిరగచ్చు, శరీరం రకరకాల కర్మలు చేయొచ్చు, పనులు చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు, కానీ మళ్ళీ ఆ స్థితిలో స్థిరం అవ్వటానికి ఎప్పుడు కూడా ఆతృతగా ఉంటది. కాబట్టి ఖచ్చితంగా కేచరి ముద్రకు సంబంధించి చాలా రకాలుగా అందరికీ పడుతుందా, ఇలాంటి మిస్కన్సెప్షన్స్ చాలా విషయాలు ఉన్నాయి. వాటి గురించి కూడా రాబోయేటువంటి వీడియోస్ లో చర్చించుకుందాం. ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.